మామ ఈసారి ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ అయితే చూసుకుందాం. సో మామ ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం అయితే చూసుకోబోతున్నాం. ఎస్ఆర్ఎస్ దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే మనకైతే కనబడతాయి. లైక్ అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ ట్రావిస్ హెడ్ లాంటి మన దగ్గర మంచి బ్యాటర్స్ ఉన్నారు. బట్ మన బౌలింగ్లో అయితే చాలా వీక్గా అనిపిస్తుంది నాకు. ఆల్రౌండర్స్ కూడా మన దగ్గర లేరు. సో ఆప్షన్లో ఏ థింగ్స్ని ఫోకస్ చేస్తే మన టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటే నెంబర్ 1 స్పిన్ అటాక్. స్పిన్ అటాక్ అస్సలు మంచిగా లేదు. సో స్పిన్ అటాక్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దాని తర్వాత చూసుకుంటే మన దగ్గర ఒక ఫినిషర్ లేడు. ఫినిషర్ మీద కూడా మనం అయితే ఫోకస్ చేయాలి. దాని తర్వాత చూసుకుంటే ఒక ఆల్రౌండర్ మన దగ్గర ఆల్రౌండర్స్ ఉన్నారు. కమెంట్ మెండీస్ అండ్ అభిషేక్ శర్మ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు పార్ట్ టైం ఆల్రౌండర్స్ లాగానే. సో దట్స్ వై మనకు ఒక ఆల్రౌండర్ కూడా కావాలి. ఆల్రౌండర్ కోసం మనమైతే గ్రేన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టన్ కోసం అయితే వెళ్ళొచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఒక ఫినిషర్ కోసం అయితే మనం ఆంద్రే రసెల్ కోసం అయితే కంపల్సరీగా మనం వెళ్ళాలి. 12 crore నాకు తెలిసి వచ్చేస్తాడు. సో ఆంద్రే రసెల్ కోసం కూడా వెళ్ళాలి. దాని తర్వాత చూసుకుంటే మనకు ఒక స్పిన్నర్లో బెస్ట్ ఆప్షన్ అయితే నాకైతే రవి బిష్ణోయ్ అనిపిస్తుంది. సో రవి బిష్ణోయ్ని కూడా తీసుకోవాలి. ఫాస్ట్ అటాకింగ్ కొంచెం ఇంకా మెరుగు చేయాలంటే మనం ఒక శ్రీలంకన్ ప్లేయర్ పతిరానని కూడా తీసుకోవచ్చు. ఆల్రౌండర్లో నేను క్యామరన్ గ్రీన్ కూడా తీసుకుంటాను. మీరు ఏ ప్లేయర్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్లో అయితే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.